నమస్తే అండి ప్రేమ్ గాంధీ గారు. నమస్కారం అండి. రైట్, ఇరు పార్టీల వర్షన్లు కూడా మీరు విన్నారు. అలాగే మనతో మరో గెస్ట్ కూడా రెడీగా ఉన్నారు, నైనాల గోవర్ధన్ గారు, ఇరిగేషన్ ఎక్స్పర్ట్. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ఇక మొదటిగా ప్రేమ్ గాంధీ గారు మీరు చెప్పండి, ఇరు పార్టీల వర్షన్లు కూడా మీరు విన్నారు. అంటే ఏది ఈ పార్టీ ఏమో మేము మా నీటిని వదులుకోము అంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇక టీడీపీ వర్షన్కి వస్తే మనం ఇక్కడి నుంచే నీటిని ఒడిసి పట్టుకుందాం, అక్కడికి వెళ్ళనివ్వకుండా మనం ఇక్కడ మనకుండే మైనస్లు మనం చూసుకుంటే ఆ పరిస్థితి రాదు అని చెప్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటండి ప్రేమ్ గాంధీ గారు? స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. అతిడా అలాగే ప్రేక్షకులు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం పూర్తి స్థాయి ఆలోచన ఇలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, ఇద్దరు మాటల్లో కూడా మనం వ్యత్యాసం చూస్తూ ఉంటే ఒక వాస్తవాలు అయితే గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 60 సంవత్సరాల బానిసత్వం, 60 సంవత్సరాల నీళ్లు, నియామకాలు, నిధుల కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న తర్వాత ఇలా మళ్ళా అదే నీళ్ల కోసం బలయ్యేటువంటి పరిస్థితి వద్దు. 1200 మంది బలయ్యారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు తీసుకురావాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలకు లేదు. కానీ చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి ఇలా వారు మాట్లాడుకుంటూ ఒక అంశం మాట్లాడారు. ఏమని మాట్లాడారు? మేము ఇక్కడ చేద్దాం అనుకుంటున్నాం, ఇది కట్టాలనుకుంటున్నాం, దీనికోసం మీరు సహకరించాలని అంటారా, లేకుంటే అడ్డు పడవద్దు అంటున్నారా? అది వారి మాటల్లో వింటూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే చెప్పగానే చెప్పినట్టు మేము చేస్తాం, మీరు ఏం చేయరు అన్నటువంటి వాతావరణాన్ని వారు మాట్లాడారు. ఎందుకంటే వారు రెండు రాష్ట్రాల మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మేము ఎంతైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తెలంగాణ వాదిగా, ఇక్కడ తెలంగాణ బిడ్డగా మా ఆలోచన మాకే ఉంటుంది. మా రాష్ట్రంలో ఉన్నటువంటి నీళ్లు, నియామకాలు, నిధులు అనేటువంటి అంశంలో అనేక మంది బలిదానం ఉన్నాము. దానికి సంపూర్ణమైనటువంటి న్యాయం జరిగిన తర్వాతనే పక్క రాష్ట్రం వైపు చూడాలనేటువంటి ప్రయత్నం అది ఎవరైనా చేస్తారు, మేమే కాదు. ఎందుకు ఇలా ఉదాహరణ చూసుకుందాం. ఇలా మా దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఎప్పుడైతే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు ఎప్పుడైతే కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత మార్పు విషయంలో చాలా మంది డిస్కస్ చేసుకుంటా ఉన్నారు. అరే ప్రగతి విషయంలో మనకన్నా ముందుకు దూసుకుపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రంలో అనేటువంటి అంశాలు చాలా మంది మాట్లాడుతున్నారు. మేధావులు కానీ వేరే వాళ్ళు కానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేము ఒకటే అంటా ఉన్నాం, నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు ఒకవేళ నిజంగా మీరు ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా గత ప్రభుత్వం చేసినటువంటి వైర్యాలు అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం చేసిన నిర్ణయాలు సరిగ్గా లేవు. ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ ప్రభుత్వంతోని, ఏది వైఎస్ఆర్సీపీ ఉన్నటువంటి ప్రభుత్వంతో జగన్తో కుమ్మక్కైపోయి జగన్తో ఇష్టానుసారంగా ఉండి అప్పుడు చేసిన సంఘటనలు మన అందరికి కూడా తెలుసు. కానీ ఇప్పుడైనా ఈ ఉభయ 2 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు పూర్తి స్థాయిలో దానికి ఇరిగేషన్ సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కూర్చొని ఉన్నటువంటి సమస్యని శాశ్వతంగా ప్రేమపూర్వకంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి, లేదా కేంద్రం దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఇష్టానుసారంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు, వారు మాట్లాడుతుంది సమంజసమైనటువంటి పని కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలు అనేక మంది దీని విషయం మీద డిస్కస్ జరుగుతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయి ఆలోచించాల్సినటువంటి అవసరం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్దల పైన ఉన్నది. అది కాకుండా ఈయన మాట్లాడిన ఆయన మాట్లాడే సమంజసం కాదు. మళ్ళీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటూ చెప్తా ఉన్నారు, అరే ఆ గత ప్రభుత్వం సరిగా చేయలేదే కదా మీకు అప్పచెప్పారు, గత ప్రభుత్వం సరిగా చేయలేదని మీకు అప్పచెప్పినప్పుడు మీరు 14-15 నెలలు అవుతుంది బనకచర్ల ఇష్యూలో మాట్లాడమన్నారు, ఫస్ట్ డిస్కర్సే చేయమన్నారు, ఢిల్లీ కేంద్రంగా మాట్లాడమన్నారు, అనేక సందర్భాలు మాట్లాడారు. మళ్ళీ సడన్ గా రాత్రి వెళ్ళి ఏదో మాట్లాడారు, ఏదో చెప్పారు. అంటే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఏంటి అనేది సూచించాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది. కాకుండా దూబుచ్చులాడే ప్రయత్నం చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు. అలాగే మన టీడీపీ నాయకులు వారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసు, వాళ్ళు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం మాట్లాడుతున్నాను. కానీ ఈ రోజు మాట్లాడిన విషయంలో అది అంత అసంతృప్తిగా అనిపించింది. మాకైతే చాలా బాధాకరమైనటువంటి అంశం. ఎందుకంటే వారు చెప్పగానే చెప్పారు, మేము చేస్తాము, మమ్మల్ని ఎవరు ఆపొద్దు, మమ్మల్ని ఎక్కడ కూడా అడ్డుకోవద్దు అనేటువంటి ఇండైరెక్ట్ ఆన్సర్. ఇండైరెక్ట్ వారు తెలంగాణ రాష్ట్రాన్ని లేదా తెలంగాణ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి మాటలే అనిపిస్తా ఉన్నాయి తప్ప అట్లా కాదు. నేనేమంటున్నా, వారు చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, వారు విజన్ ఉన్న లీడర్. ఆ విజన్ ఉన్న లీడర్ కాబట్టి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా వారిని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే 2 రాష్ట్రాల్లో సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీదనే ఉంది. వారు మాట్లాడే ప్రతి అంశాన్ని అందరూ వేచి చూస్తా ఉన్నారు. వారు మాట్లాడనుకో తెలంగాణ ఉన్నటువంటి మీరు అంటున్నటువంటి టీడీపీ ఏదైతే టీడీపీ తెలంగాణ నాయకులు కూడా అనేక మంది దాన్ని కూడా ఆచరిస్తేటువంటి ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి దయచేసి మాట్లాడినప్పుడు ఈ 2 రాష్ట్రాల సమన్వయాన్ని చూసుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మేము భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైనా కానీ సామరస్యంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప భయందాలమైనటువంటి వాతావరణము 2 రాష్ట్రాల మధ్యన వైర్యం తెచ్చేటువంటి మాటలు మాట్లాడడం సమంజసమైనటువంటి పని కాదు.
కేంద్రం ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. బల్కచెర్ల విషయంలో కేంద్రము పూర్తి స్థాయి అనుమతులు కానీ డిపిఆర్లు కానీ దానికి సంబంధించిన చర్చలు కానీ ఎక్కడ కూడా జరగలేదు. కానీ రాష్ట్రాల వారిగా ఈ రెండు రాష్ట్రాలు కూడా తన వారుగా తను తెలంగాణ స్థాయిలో పనిచేస్తుంది, ఆంధ్రప్రదేశ్ స్థాయిలో వారు పనులు చేస్తూ ఉన్నారు తప్ప అది సమంజసమైన పని కాదని భారతీయ జనతా పార్టీగా మేము తెలియజేస్తున్నాం. రైట్ అండి ప్రేమ్ గాంధీ గారు. అలాగే నయనాల గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, మనం వింటున్నాం